హెడ్లైన్స్ భూ సమస్యలపై దృష్టి సారించి వీలైనంత వరకు తక్షణ పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగర్. గత ప్రభుత్వం అనుభవ రాహిత్యం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందని పేర్కొన్న రాష్ట్ర ఐఎన్పీఆర్ మంత్రి పార్థసారథి. గాలిలో కాలుష్యాన్ని తగ్గించడానికి సంస్థాగత నిర్మాణం చేపట్టాలని పేర్కొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. విభిన్న ప్రతిభావంతులకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నక్కా సూర్యచంద్ర. ఉండి మండలం పాందోవ్య మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను అంగన్వాడీ కేంద్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాని ఆకస్మికంగా పాఠశాలలో ఎంతమంది చదువుకుంటున్నారు, హైస్కూల్ చదువుకు ఎక్కడికి వెళ్తున్నారు, ఓ కుటుంబంలోని పిల్లలు అక్కడే చదువుకుంటున్నారా, వేరువేరుగా చదువుకుంటున్నారా తదితర సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ప్రాథమిక విద్య పటిష్టంగా ఉంటే తరువాతి తరగతులు సులభంగా చదవగలుగుతారని ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో పిల్లలకు విద్యతో పాటు మంచి అలవాట్లు నేర్చాలని సూచించారు. అనంతరం ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిశీలనకు బయలుదేరిన సమయంలో మార్గ మధ్యలో కొందరు మహిళలు జిల్లా కలెక్టర్ వాహనాన్ని ఆపి మా కాలనీలో డ్రైనేజ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మా గృహాలను కేటాయించడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతున్నామని ప్రజాప్రతినిధులకు స్పందనలు తెలియజేసినా ఇంతవరకు పరిష్కారం కాలేదని కలెక్టర్కు విన్నవించడంతో జిల్లా కలెక్టర్ కారు దిగి స్వయంగా కాలనీ వాసులను కలిసి నడిచి వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితిని పరిశీలించడం జరిగింది. డ్రైనేజ్ ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఎంపీడీఓను ఆదేశించడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ వెంట భీమవరం ఆర్టీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఈఓ ఈ నారాయణ, తహసీల్దార్ కె నాగార్జున, ఎంపీటీఓ ఎస్ రవీంద్ర, ఎంపీటీసీ సాగిరాజు, సుజాత, ఎంఈఓ బి వినాయకుడు, జ్యోతి, ప్రధానోపాధ్యాయులు పివి సత్యనారాయణరాజు, వై రామలక్ష్మి తదితరులు. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఏలూరులోని వసంత మహల్ సెంటర్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ ఇంటర్నేషనల్ అమిత్ షా భారతదేశ రాజ్యాంగం పట్ల, దళితుల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తుందని, కనీసం ప్రధానమంత్రి ఉన్న సభలో పార్లమెంటు సభ్యులందరి సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేసిన పాలకపక్ష బీజేపీ పార్లమెంటు సభ్యులు కానీ, కేంద్ర మంత్రులు కానీ చివరకు ప్రధానమంత్రి మోదీ కానీ ఖండించలేదంటే మన ప్రధానమంత్రికి అంబేద్కర్ పట్ల, దళితుల పట్ల ఏ వైఖరి ఉన్నదో అర్థమవుతుందని, పరామర్శ చేయకపోగా కనీసం జరిగిన సంఘటన ఖండించడం కూడా జరగలేదని, అలాంటి వ్యక్తులు దేశాన్ని పరిపాలించడం మన దురదృష్టమని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌడు రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, ఏలూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ 1 అధ్యక్షులు చెక్క గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లంక రామ్మోహన్, ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, సాదేబాబు ప్రసాద్, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి పద్మ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీడా సత్యనారాయణ, కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమల సాంబశివరావు గారు, సూర్యనారాయణ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచి గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భద్రత ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా ఏలూరు కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, వీఎంలు, సీఎంలు, వీవీప్యాట్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఎస్ భరతరావు, అచ్యుత్, నెలరాజు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. గంజాయిని జిల్లాలో పూర్తి స్థాయిలో అరికట్టాలని, మహిళా చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా పేర్కొన్నారు. భీమవరంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ అధికారులు దిశానిర్దేశాలు చేశారు. అపరిష్కృతంగా ఉన్న గ్రేవ్ కేసులపై దృష్టి కేంద్రీకరించి వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని, జిల్లాలో గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టాలని పోలీసు అధికారులను జిల్లా పోలీసు కార్యాలయం నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పెండింగ్ ప్రజా ఫిర్యాదులు, ఎన్టీపీఎస్, మిస్సింగ్ ప్రాపర్టీ, గ్రేవ్, సైబర్ రోడ్డు ప్రమాదాల నివారణ తదితర ముఖ్యమైన నేరాలకు సంబంధించి కేసులపై జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ బి అమరావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ డి వెంకటేశ్వరరావు, సైబర్ అండ్ సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ వివి నాగేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హమదునిషా, జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు గరిష్ట పాలన కనిష్ట ప్రభుత్వం విధానంలో ప్రజలకు ప్రభుత్వ పరంగా మెరుగైన సేవలు అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం ప్రశాసన్ గావ్కి ఒరే సుపరిపాలనపై కేంద్ర పరిపాలన సంస్కరణల మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వెబ్ కాస్టింగ్ ద్వారా శిక్షణ కలెక్టర్ చాంబర్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి, డివిజనల్ అభివృద్ధి అధికారి పి వీణాదేవి, సిన్హారెడ్డి,
పీజీఆర్ఎస్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధత కలిగిన పనితీరు చూపడం ముఖ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం పౌరులకి మెరుగైన సుపరిపాలన అందించే క్రమంలో గత 5 సంవత్సరాలుగా 2019-2024 కాలంలో ప్రశాసన్ గావ్కి భారీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం నిర్వహిస్తూ జవాబుదారీతనం ఉండేలా సుపరిపాలన అందిస్తున్నట్టు తెలిపారు. న్యూఢిల్లీ నుంచి కేంద్ర పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శిని శ్రీనివాస్, జాయింట్ కార్యదర్శి సంతా చౌహాన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, కావున ఈ చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నక్కా సురేచంద్రరావు సూచించారు. పెదపాడు మండలం వల్లూరులోని కరుణాలయ ఆర్బీఎం చర్చి ప్రాంగణంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ ఆశీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతుల కొరకు రూపొందించిన చట్టాలను వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకుని ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జల రత్నకుమార్, నాయకులు ఆళ్ల సతీష్, ముళ్లపూడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి దివ్యాంగుతం ఏదో అంధత్వం కానీ లేకపోతే నడవలేని శక్తి వాళ్ళని ఆదుకోవాలనేటటువంటి అగ్రస్థానాన్ని క్రీస్తు ఆయన బోధల్లో అంతే విధంగా అంతే కఠినంగా కూడా మీ జోలికి ఎవరన్నా వస్తే ఊరుకునేదే లేదు అన్నట్టుగా మనకు ప్రత్యేకమైనటువంటి చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా మన ఏలూరు జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొంది ఉన్నారంట ఢిల్లీలో. అందుకని ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా తీసుకుని ప్రతి నెల ఒక మీటింగ్ పెడుతున్నారు. మీ దానికి ఒక చైర్మన్ కూడా ఉన్నారు. ఒక ఆయన చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మన అన్ని అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా అన్ని విషయాల్లో కూడా అంటే మీకు ఇప్పుడు ఒకవేళ మీకు డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా కూడా మీ దగ్గరికి వచ్చి చేయాలి డిస్ట్రిబ్యూషన్. మాకు ప్రతి సోమవారం కూడా పీజీఆర్ఎస్ అని ప్రజా సమస్యల వేదిక అని జరుగుతుంటుంది. ఆ వేదిక దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఇద్దరిని అసిస్టెంట్స్ ఇస్తాం. మేము లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఎక్కడైతే వచ్చారో అక్కడికే మనం వెళ్ళి ఫోన్లో చెప్పినా కూడా అక్కడికి వచ్చి మీ దగ్గరికే వచ్చి ఆ సమస్యని పరిష్కరించవలసినటువంటి బాధ్యత చట్టరీత్యా కూడా అధికారుల మీద ఉంది. సో మీరందరూ మీకున్నటువంటి హక్కుల్ని కూడా తెలుసుకోండి. రెండవది, మనకి ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది అది మనకి శరీరానికి సంబంధించినటువంటిది కాదు. ఎప్పుడైతే మానసికంగా వాడు వికలాంగుడు అవుతాడో అప్పుడే వికలాంగుతాడు. కొంతమంది చూడండి అన్ని అవయవాలు బాగున్నా కూడా వాడు మానసికంగా సరిగ్గా ఉండడు. అంటే ఒక ఎసెంటిక్ లేక నిర్వహిస్తుంటాడు, బతుకుతుంటాడు. అలాంటి వాళ్ళు కానీ మీరెవ్వరూ కూడా మీకున్నటువంటి పరిస్థితుల్లో మీరెవరు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. భూ సమస్యలపై దృష్టి సారించి వీలైనంత వరకు తక్షణ పరిష్కారానికి దృష్టి సారించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగారాన్ని ఆదేశించారు. ఉండి మండలం పొందున గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వచ్చిన వినతులను కలెక్టర్ పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోటిపల్లి వెంకటనారాయణ దరఖాస్తు అందజేస్తూ నాకు 50 సెంట్ల భూమి వాస్తవంగా ఉండాలని, ప్రస్తుతం 44 సెంట్లు మాత్రమే లెక్కలోకి వస్తుందని, నాకు సంబంధించిన 6 సెంట్ల భూమి బుడ్డుపల్లి చెన్నయ్యకు కలిసిందని తగిన న్యాయం చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దీనిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఈ సదస్సులో భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ కె నాగార్జున, ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, సెక్రటరీ బాడి లక్ష్మి, ఎంపీటీసీ నాగరాజు, సుజాత, మండల సర్వేయరు జిఎంఎస్ రత్నవల్లి, గ్రామ సర్వేయరు కె ఝాన్సీ రాణి, వ్యవసాయ అధికారి బి సంధ్య, ఇతర మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి 50 సెంటే కనపడుతుందండి. పెళ్లి 4 సంవత్సరాలు పెళ్లి కలండి అలాగే చెప్తున్నాడు.
వీళ్ళకి ఉండాల్సిన దానికంటే తక్కువ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక 10 సెంట్లు వీళ్ళకి ఎక్కువనే వచ్చింది. కానీ ఆయన ఏమంటున్నారంటే నాకు ఏముందో అది డాక్యుమెంట్స్ ఏముందో అది కరెక్ట్ చేయమన్నారు. దీని వరకు రీసర్వే డాక్యుమెంట్ ఎంత ఉంది పోయారు. గాలిలో కాలుష్యాన్ని తగ్గించడానికి సంస్థాగత నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం సమన్వయ శాఖల అధికారులతో ఒక ప్రణాళిక అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో వాయు కాలుష్యంపై జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కాలుష్యం నియంత్రణ మండలి ఆర్ఎంసీ రవాణా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం కార్యాచరణ ప్రణాళికపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాయు కాలుష్యంను సమర్థవంతంగా నివారించడంలో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అందజేసి నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఆచరణలో పెట్టాలని కూడా ఆదేశించారు. ఉపయోగంగా ఉన్న వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుందన్నారు. అదే సమయంలో వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశం ఉందన్నారు. ఇథనాల్ తదితర పరిశ్రమలకు వ్యవసాయ వ్యర్థాలు సరఫరా విధానంపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల పరిధిలో వస్తున్న చెత్త నుంచి ఆదాయం సృష్టించి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇందుకోసం కేంద్రం ద్వారా వస్తున్న నిధులను ఇతర అంశాలకు బదలాయింపు ప్రక్రియ, వాయు కాలుష్యం నివారణ మార్గాలు కోసం కెపాసిటీ బిల్డింగ్, సంస్థాగత నిర్మాణం కొరకు అనుబంధ శాఖల సమన్వయంతో మాత్రమే సాధ్యమవుతుందని కలెక్టర్ తెలియజేశారు. కాలుష్య నియంత్రణ అధికారుల వివరాలు తెలియజేస్తూ వాయు కాలుష్య కార్బన్ ఉద్గారాలు పరిమాణం ప్రతి ఏటా కనీసం 2% తగ్గాలని, అందుకు అనుగుణంగా కేంద్రం ఇచ్చే గ్రాంట్ పెంచే అవకాశం ఉందన్నారు. బిల్డింగ్, సంస్థాగత నిర్మాణం కొరకు అనుబంధ శాఖల సమన్వయంతో మాత్రమే సాధ్యమవుతుందని కలెక్టర్ తెలియజేశారు. కాలుష్య నియంత్రణ అధికారుల వివరాలు తెలియజేస్తూ వాయు కాలుష్య కార్బన్ ఉద్గారాలు పరిమాణం ప్రతి ఏటా కనీసం 2% తగ్గాలని, అందుకు అనుగుణంగా కేంద్రం ఇచ్చే గ్రాంట్ పెంచే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈఎం శంకర్రావు, కేంద్ర ప్రభుత్వ కాలుష్య నివారణ సలహాదారు ఏ కోమలి, ఆర్ఎంసీ ఎస్ఈజీ పాండురంగారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా పరిశ్రమల సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్లు పాల్గొన్నారు. 9. గత ప్రభుత్వం అనుభవరాహిత్యం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందని రాష్ట్రం ఆర్ఎన్పిఆర్ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనుభవరాహిత్యం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందని రాష్ట్రం ఆర్ఎన్పిఆర్ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ సమావేశం 21 అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. 27,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కొన్ని రాష్ట్రాలైతే 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్లో తీసుకున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు. మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల దాకా తీసుకుంది, ప్రతిపాదనలు పంపించింది. మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం 26,000-25,000కు పంపిస్తే సరే 26,824 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది, ఏ నష్టం జరిగింది అని చెప్పేసి. ఇటువంటి నష్టాలు గనక పరిశీలించినట్లయితే కోకొల్లలో. దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నేను. దీని నంబర్ 235 రాటిఫై చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులు 31/3/2025 వరకు అమల్లో ఉండే విధంగా చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
అంటే మొన్న నష్టపోయిన రైతులు రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటానికి లేదా కొత్త రుణాలు తీసుకోవడానికి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా 24-25 ఏడాదిలో కొనసాగుతున్న వరి సేకరణ కార్యకలాపాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్కి 1000 కోట్ల అదనపు రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుండి పొందేందుకు గాను ప్రభుత్వ హామీని పొడిగించడం. వైద్య సేవలలో భాగంగా ప్రతి మంగళవారం, గురువారం క్యాన్సర్ సంబంధిత రోగులను వైద్య సేవలు అందించడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యప్రభ అన్నారు. గురువారం రాజమహేంద్రవరం జీజీహెచ్లోని ప్రివెంటివ్ అంకాలజీ ఓపీడీ 2222ను రాష్ట్ర ఎన్ఎస్డి నోడల్ అధికారి శ్యామల WH అధికారులు పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, డాక్టర్ రోగులను ఎలా చూస్తున్నారు, బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వైద్యులు క్యాన్సర్ అనుమానిత కేసులను ఓపీడీ 222 రెఫరల్ కార్డుతో పింక్ రంగు పంపుతారని తెలిపారు.